అంబర్ బుక్కుడు, సిగరెట్ తాగుడు, పోరిలేని కదిరుగుడు బంజేర్ దహతి అనుకుంటే సస్తారు. రోజు చెత్త మొక్కలు ఎత్తాను సాయి, గీయాలన్న నీలెక్కుంటే పోరిని పంపరాదు. అబ్బా బాగా వచ్చిందండి, మీ అక్కకి చెప్పురా. ఎవడు పడితే వాడు బావైపోడరా. ఓయ్ మౌనిక, నేనంటే ఇష్టం లేకుంటే చెప్పు, సాయంత్రం కోటరేషం అనుకుంటా. ఛీ, అంబర్ వాసన వస్తాంది. వాళ్ళగా టెడ్డీ బియర్ కొనిచ్చినావా? వాళ్ళగా గిఫ్ట్లు ఇచ్చినావా? వాళ్ళగా డైరీ మిల్క్ ఇచ్చినావా? డైరీ మిల్క్ ఇత్తనం మీద ఉన్నట్ట, చాక్లెట్ ఇత్తనంలా ఉన్నట్ట, డ్రెస్సులు కొనిత్తన ఇష్టం ఉన్నట్ట. అవును, లవ్ అంటే ఇచ్చి పుచ్చుకుండే. పొద్దు పొద్దున్న లేచిన మోహన్ చూసిండే, అందుకే బండి కూడా ఆగిపోయింది. దరిద్రం మోహందనా. వాడు నన్ను రాణిలా చూసుకుంటాడు. నేను చేసుకున్నాక నాకు దరిద్రం పట్టిందే, ఉన్న జాబ్ కూడా పోయింది. చా, నా లైఫ్ మొత్తం ఆగమైపోయింది. నేను అనవసరంగా లవ్ చేసిన కదే. చా, మల్లెపూలు పెట్టుకోమోనిక, మంచిగా ఉంటావే. ఛీ, అవన్నీ నాకు నచ్చవు. అదే పిచ్చిందనుకో, మనం చచ్చేదాకా మర్చిపోలేము మౌనిక. ఈరోజు సండే కదా, వైన్స్ దగ్గర ఫుల్ జనాలరా. 2 కోటర్లకు 2 గంటలు పట్టిందిరా. వీడేంటి డల్గా ఉన్నాడు? ఏమైందిరా? ఏమైందిరా? ఇగో పట్టు, ఇగో తొక్కు నాకు. ఏమైందిరా? ఇవాళ మౌనికను చూసిండ్రా, నాటోళ్ళనే వాళ్ళని ఇంటికాడ దించినాం. మర్చిపోయినా మౌనికను చూసేసరికి పానం ఎట్లా అవుతుందిరా. ఎట్లా చూసుకున్నట్టుండ్రా నా మౌనికను. ఇవాళ దాని మొగడు నా కళ్ళ ముందట కొడతా అంటే ఏం చేయలేకపోయినరా. కొడుతుండారా? దానికి అట్లనే కావాలరా, లేకుంటే పానం కట్టి ఎక్కువ ప్రేమించిన నిన్నే కాదనిపోతుందా? మగాళ్ళను వదిలేసిన ఆడవాళ్ళను వాళ్ళ మొగులు బాగా తన్నాలరా. ये टाण रे दूसरे घरे वाले ते घणो हड़ेला छी
ఎరియాడు రే నువ్వెందుకు ఎడుగుతున్నావురా? అది ఏడవాలి కానీ నిన్ను కాదని ₹1,00,000 జీతగాని చేసుకొని పోయింది కదా, ఇప్పుడు చుక్కలు చుత్తాంది. అందుకే అంటారు ఏ వాళ్ళు దోలుకున్న బాయిలో ఆలే పడతారని. అయినా ఇలాంటి వద్దురా, తిట్టకు. ఎంత కాదన్నా అది నా ఫస్ట్ లవ్ రా. అది నన్ను లవ్ చేయకపోయినా, మోసం చేసిన, ఇంకేమన్నా చేసిన, మనసులో ఎంతో కొంత ప్రేమ అయితే ఎప్పటికుంటుందిరా. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా అసొంటి ఆడవాళ్ళు ఇంకా వాళ్ళ మొగులతో సంసారం చేస్తారు. అరే చిన్నగా ఈ లవ్ స్పీకర్ పెట్టు. ఇగో మాట్లాడే. హలో పటేలా? చిన్నగా గుంట్రుపాలె పటేల్ది 2 ఎకరాలు పత్తి ఉండదట, గుత్తవు రమ్మంటాండు. సరేనే, మనలోకి ఏ పత్తా అని చెప్పు. సరే బిడ్డ. అమ్మా 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 అమ్మా, అదేనే కొంచెం డీజిల్ రేట్లు పెరిగినాయి, 50 ఇత్తాలు కదా, కొంచెం పటేల్కి చెప్పి ఓ ₹10 పెంచి 60 ఇమ్మని చెప్పు. సరే బిడ్డ. హలో పటేలా? శకుంతల రాండ్రి, లేట్ అవుతాంది. రాండ్రి బుజ్జక్క ఎక్కువ. ఎప్పుడు లేట్ చేస్తాండ్రు? అరగా సాసాల సురేష్ గాని ఇల్లు మీరేనా అరగట్టేది? పద్మ రాండ్రి, మంచి కట్టురి. ఓ వదినేరా, ఎక్కుండ్రి. తొందర లేట్ అవుతుంది. దా కూసో, ముందుకు రమ్మను. దా దా తొందర. సరే సాయంత్రం ఫోన్ చేయమ్మా. సరే బిడ్డ, నిమ్మలంగా పో. గుంటూరు పల్లెలు 10 పైసలు ఇచ్చిరా అక్క? ఇయ్యలేదురా, ఇస్తే బాగుండు, పండుగ దగ్గరికి వస్తుంది. ఓ పద్మ అయ్యారా, ఒక్క నిమిషం ఆగురా, గీ అక్క వెళ్తాను. సరే. అవునే మానస, మొన్ననే చిన్నగా అనిపించినావు, ఇప్పుడేం పెద్దగైనావు. కొంపదీసి పెద్ద మంచి గిట్లా అయినావా ఏంది? ఒరేయ్ చెప్పు తెగుద్ది. నీకోసం తెగినా పర్లేదే, మస్తున్నావే ఈ డ్రెస్లో. మా బాపుకు చెప్తా ఉండు. చెప్పు అల్లుడు అడిగిండని చెప్పు. మస్తున్నావే ఈ డ్రెస్లో. ఆ పోరు నిజంగానే వాళ్ళ అయ్య చెప్పింది అనుకో, నీ గుద్దబొక్క సాబేస్తాడు. అవునారా? గట్లయితే ఏం బాగలేదు ఆ పిల్ల. అరే కుమారు, నా మౌనికని చూడబుద్ది అవుతుందిరా. వాళ్ళ ఇంటి సైడ్ పోయిద్దాం పారా. ఎటు పోవడొద్దు, అది పెండ్లైన పోరే, మూసుకొని ఈడ కూసో. అరే ఏం కాదు పారా. నేనైతే రాను, పోతే నువ్వు పో. అరే అంతే ఉంటుందారా? పో.
ఇంటికి తాళం వేస్తున్నది ఎటుకో ఇల్లు. అరే బామ్మర్ది, మీ అక్క నైటే పోయింది. మా బావ ఫుల్గా తాగొచ్చి మా నాయనతో గొడవ పెట్టుకొని మా అక్కని నైటే తీసుకుపోయిండు. పాపం మా అక్క ఫుల్గా ఏడ్చింది. మా అక్క నువ్వు చేసుకుని అయిపో బావా. మా అక్క అప్పుడులాగా లేదు బాబా, ఊకే ఏడుస్తుంది. గీడ రాసి పెట్టలేదురా, ఏం చేస్తాం. సరేరా బామ్మర్ది, మంచిగా చదువుకో. అరే బుజ్జి, అది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర హనుమకొండ బస్సులుంటాయి. అవి ఎక్కి హనుమకొండలో దిగు. ప్లాట్ఫామ్ నెంబర్ 12, 13లో మూలుగు, పసరా, ఏటూరు, నాగారం ఏ బస్సు కనబడినా ఎక్కి మూలుగుకు ఒక టికెట్ తీసుకో. మూలుగులో దిగినాక నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఒకవేళ నా ఫోన్కి అలవకుంటే అక్కడ మన ఊరికి పోయి ఆటోలు ఉంటాయి. ఏ ఆటో ఎక్కినా డైరెక్ట్గా ఇంటికి వస్తావు. సరేరా, జాగ్రత్తగా వచ్చేసి. రే, నిన్నటి నుంచి చూస్తున్నా డల్గా ఉంటున్నావు. పాపంరా మౌనిక. ఇంకా నువ్వు మర్చిపోలేదా అబ్బే? అరే, ఒక మాట చెప్తా విను. మౌనిక నీ లైఫ్లో నుంచి పోయింది, అర్థమైందా? మన లైఫ్లో నుంచి ఒకరు పోతున్నారంటే ఇంకొకళ్ళు వస్తాలన్నట్టు. ఏమో, ఎవరు తెలుసు, మా జానిగాడి కోసం ఎక్కడో ఒక పిల్ల పుట్టే ఉంటుంది, అది ఇక్కడికి వస్తుందేమో. ఈ పిల్ల వద్దు, ఏ పొల్ల వద్దు, ఈ మౌనిక కూడా వద్దు. ఈ జానీ గాన్ లైఫ్లో ఏ పిల్లకు చోట్లేదు. బావా ఎవతిరా అదే? బావా హే, రింగ్ టోన్ రా. రింగుటోనా? రింగుటోన్ అయితే ఓకే, నువ్వు ఇట్లా లవ్ చేయకు, ఆగమవుతావు. నేను చెయ్య, నాకు పడదు. లవ్ గివ్ మనకు సెట్ కాదు. అరే కుమారు, తొందర నీ బండి తిస్తే నా బండి పెడతా. జనాలు ఇప్పుడే ఎక్కుతాలు, నిండుతెత్తి. జంగాల్పల్లి కాశిందాపేట్, జంగాల్పల్లి కాశిందాపేట్. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. సాయి పల్లవికి ఇక్కడ కూడా బానే ఫాలోయింగ్ ఉందే. ఈ ఆటో జంగల్పల్లికి పోతుందా? పోతుంది కానీ ఈ ఆటో కాదు, ఆ ఆటో. ఓ సైడ్ ప్లీజ్. జంగాల్పల్లి కాశిందాపేట్, జంగాల్పల్లి కాశిందాపేట్. తమ్ముడు, బౌలర్ స్టాకీస్ పక్కన సిమెంట్ బస్తా తీసుకున్నదంపా. ఎంత ఇస్తావన్నా? 200 ఇస్తా. ఏ కాలంలో ఉన్నావన్నా? 200 కిలో చికెన్ వస్తలేదు, నీకు ఆటో కిరాయికి వస్తుందా? వేరేటోళ్ళని నడుకోపోవన్నా. ఏయ్, బోడీ ఆటో డ్రైవర్ గాడివి, నన్ను నువ్వు వేరే వాళ్ళని అడుక్కోమంటావారా? ఏమన్నావన్నా? ఏం తెలుసా నా ఆటో డ్రైవర్ గురించి నీకు? చిన్నప్పుడు అమ్మబడే కష్టం చూడలేక చదువు బంద్ చేసి ఆ పని ఈ పని చేసుకుంటా
ఆటో డ్రైవర్ అన్న దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని పైసలు లేక ఫైనాన్స్ వాడి దగ్గర పైసలు తీసుకొని సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని ఇదేరా మన జీవితం అని ఫిక్స్ అయిపోయి పొద్దున 7 గంటలకు పత్తెరటోళ్ళను చేను దగ్గర దించి 8 గంటలకు బడి పోరగాళ్ళను బడిలో దించి 9 గంటలకు కాలేజీ పోరగాళ్ళను కాలేజీలో దించి అన్నా మా దగ్గర పైసలు లేవని చెప్పినా కూడా సరేలే మనూరు పోరగాళ్ళే అని తర్వాత చూసుకుందాంలే అనుకొని ఆటో అడ్డా దగ్గర పెట్టి చూసుకుంటూ రేవంత్ అన్న ఫ్రీ బస్ ఆడోళ్ళకి ఇచ్చినా కూడా ఎవరో ఒకరు మన బండి ఎక్కకపోతారని చూసుకుంటూ బండి నిండినాక వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుకుంటూ పైసలు తీసుకొని వచ్చిన పైసలల్లో వైన్స్కు పోయి 90 వేసి పోయేటప్పుడు అమ్మ కూరగాయలు పెళ్ళానికి మల్లెపూలు పోరగాళ్లకు మిరపకాయ బజ్జీలు కొనుక్కొని ఇంటికి పోయి స్నానం చేసి ఇంత తిని ఎన్ని కష్టాలున్నా ఇంట్లో వాళ్ళతో నవ్వుతూనే కనబడతాడన్న ఈ ఆటో డ్రైవర్. సూపర్ రజానే గూడలు చేసినట్టున్నాయి కొడుక్కి. సారీ తమ్ముడు. నాకు కదన్నా మామూలుగా చెప్పు. తమ్ముడు నీకు కూడా సారీ. మస్తు చెప్పిండు. గ్రేట్. నేను ఆ ఆటోలో ఎక్కితే బాగుండు. ఈ ఆటో పోతలేదు, ఆటో ఎక్కుర్రి, అందరు దిగండి. థ్యాంక్ యూ గాడ్. అరే కుమారు ఏమైందిరా? మంచోడు లెక్కనే ఉన్నాడు. అరే కుమార్ ఏమైందిరా? ఎక్సిలేటర్ weight తెగినట్టుందిరా. అవునా, సరే నేను వాళ్ళని ఎక్కించుకొని పోతా, మరి నువ్వు చూసుకోనరా. సరే. అన్న ఒకసారి దిగన్న. ప్రేమగా పిలిస్తే చావు బతుకులోనైనా వస్తా. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. బాగానే రాసుకున్నాడు కొటేషన్స్ పిల్లగాడు. చూసిన సాయి పల్లవి కనిపిస్తుందే, వీడి సాయి పల్లవి ఫ్యాన్ ఏమో. నా దగ్గర చేంజ్ లేవు. పర్లేదు ఉంచుకో. 20 రూపాయల కోసం 500 రూపాయల నోటా? ఏమద్దుది, ఇదే రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటా, ఎప్పుడైనా కనబడినప్పుడు. అన్నీ మరకలాంటించుకుంటాడు.
పడే పడే బిడ్డ ఇప్పుడు తెలియదురా, రేపు నీ పిల్లం వచ్చినాక అట్లా పడేస్తే ముడ్డి మీద అవుతుంది. తంతే దండనియే, నా పిల్లమే కదా. ఇదేం దస్తి, ఆడలేదు కాదు మొగలేదు కాదు. హలో